భారతేడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. 2014 నుంచి ఇప్పటిదాకా 10 ఏళ్ళు ఎలక్షన్ టైంలో చిన్న చిన్న మార్పులు వచ్చాయండి. 2014 రోజు అదే మార్పు కనపడింది, 2019లో కనపడింది, ఇప్పుడు మళ్ళీ 24లో కనపడుతుంది. ఏమిటండి ఆ మార్పు అంటే, ఎన్ఆర్ఐలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎలక్షన్స్లో. ఎన్ఆర్ఐలు అంటే బయట దుబాయ్లోను, ఆబుదాబిలోను, లేకపోతే బహ్రెయిన్లోను, యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలో ఉండే మన ప్రవాస భారతీయులు అంటాం కదా, వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడి నుంచి వచ్చేస్తున్నారండి. ఎలక్షన్ టైంకి 10 రోజుల ముందు ఇటు 10 రోజులు అటు కూడా వచ్చి ఉండిపోతున్నారు. ఉండిపోయి ఏం చేస్తున్నారు, ప్లకార్డ్స్ అవి పెట్టుకుని వాళ్ళకి నచ్చిన వాటికి ఓటేయమని చెప్పి అడుగుతున్నారు. 1,25,000 మంది వచ్చారండి ఈ మాట 2024లో ఎన్ఆర్ఐలు, ఓన్లీ ఫర్ ఎలక్షన్స్. వచ్చి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, డైరెక్ట్గా పరోక్షంగా. అంటే వాళ్ళు మీటింగ్స్ పెడుతున్నారు, అందరినీ మోటివేట్ చేస్తున్నారు. ఈ పార్టీ బాగుంటుంది, దీనికే వేయండి అని చెప్తున్నారు. రెండు పక్కల కాంగ్రెస్కే, మన మోదీ గారికే కాదు, కాంగ్రెస్ కూడా జరుగుతుంది. కాకపోతే కొంచెం తక్కువ, ఎక్కువ తక్కువ ఉంటుంది. సో బేసిక్గా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఇండియన్ పాలిటిక్స్ మీద ఎందుకు వచ్చింది, 2014 నుంచే ఎందుకు ఎక్కువైంది అనేది ఆలోచించవలసిన విషయం. అంటే మోదీ గారు బేసిక్గా ఫారెన్ డయాస్పోరాకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఎప్పుడైనా ఏ ఆస్ట్రేలియా వెళ్ళినా, లేకపోతే యుఎస్ వెళ్ళినా, మన వాళ్ళందరినీ, ప్రవాస భారతీయులందరినీ రప్పించి ఒక మీటింగ్ పెడుతుంటారు. పెట్టి మళ్ళీ వాళ్ళతో మీరంతా మనవాళ్లే అన్నట్టుగా కొంచెం ప్రోత్సహించి వాళ్ళని మోటివేట్ చేస్తుంటారు మోదీ గారు. దానివల్ల అతనికి మరి అతను అంత బాగా మనం చూసినందుకు అతను కూడా మనం చూడాలి కదా, ఆయన పని వచ్చినప్పుడు చెప్పే ఉద్దేశమో ఏటో మరి. ఎలక్షన్ టైంలో మాత్రం వీళ్ళు వచ్చేస్తారు. కాకపోతే కొంతమంది ఈ మోదీ హేటర్స్ ఉంటారు కదా, యాజ్ యూజువల్, వాళ్ళు కాంగ్రెస్ని సపోర్ట్ చేయడానికి అక్కడి నుంచి వచ్చేస్తారు. అదేంటి పరిస్థితి. మోదీ గారు ఇండియన్ ఎలక్షన్స్లో తెచ్చిన మార్పు అది అంత ఇంత కాదు. బిఫోర్ మోదీ ఎరా, ఆఫ్టర్ మోదీ ఎరా అని చెప్పుకోవచ్చు కొన్నాళ్ళు పోతే. మోదీ గారు రిటైర్ అయిపోయాక అందరూ ఇంపాక్ట్ ఆఫ్ మోదీ ఆన్ ఇండియన్ పాలిటిక్స్ ఫినామినల్గా ఉందని చెప్పక తప్పదు. మోదీ గారి యొక్క ప్రభావం మన భారత రాజకీయంలో చాలా ఉంది. రాజకీయాన్ని ఒక చిన్న మలుపు తెప్పించారని అనుకోవచ్చు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.